Dr. Anjaliya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనం BHIC 131 హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 14 మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటిదంటే ఆ యూనిట్ నెంబర్ 14 మౌర్యన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ and economy and society of the Mauryan period, and also post-Mauryan politics, post-Mauryan kingdoms and economy society of that period. Unit number 14 that we are going to ఇది మనము ఈరోజు 14వ యూనిట్ను మౌర్యన్ పరిపాలన విధానము, మరి ఆ కాలం నాటి మౌర్యుల కాలం నాటి ఆర్థిక విధానము, సామాజిక విధానం గురించి మనం ఈరోజు పాఠంలో, ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా దీంట్లోనే ఆ మౌర్యుల తర్వాత ఉన్న రాజకీయ విధానము లేదా రాజవంశాల పరిపాలన, మరి ఆ తర్వాత ఆ కాలం నాటి ఆర్థిక సామాజిక వ్యవస్థ, సామాజిక మరి రిలీజియస్ కండిషన్స్ గురించి మనం ఈరోజు పాఠంలో మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. మౌర్యుల పరిపాలనా విధానం. మౌర్యుల పరిపాలన అంటే మౌర్య రాజులు క్రీస్తు పూర్వము 321 నుంచి 305 దాకా లేదా 297 దాకా పరిపాలించినటువంటి వాడు చంద్రగుప్త మౌర్యుడు. ఆ తర్వాత పరిపాలించినటువంటి వాడు బిందుసారుడు 273 దాకా పరిపాలించాడు. ఆ తర్వాత 4 ఏళ్ళు వారసత్వ యుద్ధాలు జరిగింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 269లో అశోకుడు రాజ్యానికి వచ్చినాడు. అశోకుడు రాజ్యానికి వచ్చి అతను మరి క్రీస్తు పూర్వము 269 నుంచి 232 దాకా పరిపాలించారు. ఆ తర్వాత అతని వారసులు క్రీస్తు పూర్వము 187 లేదా 85 దాకా పరిపాలించారు. ఇది మౌర్య రాజులకు మరి మనం ఆధారాలు ఏమిటి అంటే, మౌర్య రాజుల యొక్క ఆధారాలు మొట్టమొదటిది ఏంటంటే కౌటిల్యుని అర్థశాస్త్రం. కౌటిల్యుడు లేదా చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. ఇది మొట్టమొదటిసారిగా 1905లో మైసూర్ యూనివర్సిటీ యొక్క లైబ్రేరియన్, అతని పేరు ఏంటంటే శ్యామశాస్త్రి. 1905లో అతను ఆ కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత దాంట్లో ఉన్న విశేషాలన్నిటిని మనకు బయట పెట్టాడు. ఎవరు? శ్యామశాస్త్రి అనే అతను. అది కౌటిల్యుని అర్థశాస్త్రం. ఇంకొక ఆధారం ఏంటంటే మౌర్యుల చరిత్రకు, మౌర్యుల పరిపాలనకు, మౌర్యుల సామాజిక ఆర్థిక వ్యవస్థకు మరి ఆధారం ఏంటంటే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా. అసలు ఇండికా లేదు, కానీ దాంట్లో కొన్ని అంశాలను
తరువాత చరిత్రకారులైన డిడియోరస్ అనేటువంటి గ్రీక్ చరిత్రకారుడు, స్ట్రాబో అనేటువంటి వాడు గ్రీక్ చరిత్రకారుడు, మరి ఎరియన్ అని ఇండికే అని రాసినటువంటి ఎరియన్ గ్రీక్ చరిత్రకారుడు ఈ మెగస్తనీస్ ఇండికాలో నుంచి కొన్ని అంశాలను ఓడి చేసినారు వాళ్ళు. అవి మౌర్యుల చరిత్రకు, పరిపాలనకు, మరి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు ప్రతిబింబంగా ఉంటున్నాయి. ఇంకా అది కాకుండా ఇంకా ఏంటి అంటే మూడవ ఆధారము అశోకుని శాసనాలు. అశోకుని శాసనాలు ఏంటి అంటే అశోకుని శాసనాల్లో 14 శాసనాలు రాక్ ఎడిక్ట్స్, రాళ్ళ మీద రాయబడ్డ పెద్ద పెద్ద శాసనాలు, రాక్ ఎడిక్ట్స్. ఆ తర్వాత పిల్లర్ ఎడిక్ట్స్, 7 పిల్లర్ ఎడిక్ట్స్ పిల్లర్ మీద రాయబడ్డాయి, రాళ్ళ మీద రాయబడ్డాయి, పిల్లర్స్ మీద రాయబడ్డాయి, రాతి పిల్లర్స్ మీద, మరి కాపర్ ప్లేట్స్ మీద రాయబడ్డాయి, మైనర్ పిల్లర్స్ కాపర్ ప్లేట్స్ మీద రాయబడేటువంటి శాసనాలు. అశోకుడు ఇష్యూ చేసినటువంటి అశోకుని కాలం నాటి పరిస్థితులు, పరిపాలన గురించి అశోకుడు వేయించిన శాసనాలు మూడవ ఆధారంగా మనకు పనికొస్తుంది. ఆ తర్వాత ఇది మౌర్య రాజుల యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల గురించి తెలిపేటువంటి ఆధారాలు. దీని ఆధారంగా మరి వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంది అంటే మౌర్య రాజుల పరిపాలనలో ముఖ్యమైనటువంటి అంగాలు ఏంటంటే సప్తాంగ థియరీ ఉంటుంది. సప్తాంగ థియరీ అంటే 7 అంగాలు ఉంటాయి. రాజ్యానికి 7 అంగాలు ఉంటాయి. 7 అంగాలు ఉంటేనే అది రాజ్యం అని అంటారు. ఈ మౌర్య రాజులు 7 అంగాల్లో ఒకటంటే చక్రవర్తి సెంటర్లో ఉంటాడు. అంటే సెంటర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, ఆల్ పవర్స్ ఈజ్ ఇన్ ది చక్రవర్తిలో ఉంటాయి. అతను రాజు స్వామిని అంటారు. రాజు కింద ఉండేటువంటిది ఏంటంటే అమాత్యులు రెండవది. ఇది మొదటి వాడు ఎవడంటే రాజుకు సర్వ అధికారాలు ఉంటాయి. కానీ ఆ రాజు ఎట్లా పరిపాలించాలి? వర్ణధర్మం ప్రకారంగా వర్ణ వ్యవస్థను, ధర్మ వ్యవస్థను, అంతకుముందు లిఖించబడిన ధర్మశాస్త్రాల ప్రకారంగా పరిపాలించాలి, కానీ అతను ఇష్టం ఉన్నట్టుగా పరిపాలించడానికి వీలు లేదు. ఇంకోటి, మౌర్య రాజులు అందరూ కూడా ఈ యొక్క మౌర్య రాజులు అందరూ కూడా బుద్ధిజాన్ని, జైనిజాన్ని, ఆర్థడాక్స్ రిలీజన్ను పోషించారు. కాబట్టి ఇతను హిందూ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మౌర్యులు అనేవాళ్ళు మురా అనే శూద్ర వంశం వాళ్ళు అని చెప్పి, నందులకు, రంధరాజుకు శూద్ర వనిత మురా అనే ఆమెతో జన్మించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు శూద్ర వంశం వాళ్ళని బ్రాహ్మణ గ్రంథాలు చెప్తున్నాయి. మరి బుద్ధిస్ట్ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే వీళ్ళు శూద్రులు కాదు, మొరియా అనే ట్రైబు, క్షత్రియ ట్రైబు నుంచి జన్మించినటువంటి వాడు, అందుకని మౌర్య వంశం అయ్యింది అని చెప్తున్నారు. సో ఈ విధంగా మౌర్యులు అనేటువంటి పేరు వచ్చింది క్షత్రియ తెగ నుంచి అని బౌద్ధ గ్రంథాలు, హిందూ గ్రంథాలు దాన్ని తక్కువ చేసి చెప్పటం. ఎందుకంటే వీళ్ళు హిందూ మతాన్ని పోషించలేదు కదా, వీళ్ళు మరి జైన మతాన్ని, బౌద్ధ మతాన్ని పోషించారు కాబట్టి తక్కువ చేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా వీళ్ళు నందరాజులను ఓడించి, చివరి నందరాజును ధననందును ఓడించి చాణక్యునితోటి, కౌటిల్యునితోటి సింహాసనాన్ని, మగధ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఎవడు? మౌర్యచంద్ర గుప్తుడు.
మౌర్య చంద్రగుప్తుడు నందరాజ్యాన్ని ధననందంతో చివరి నందరాజును ఓడించి ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత సెల్యూకస్ నికేటర్ తోటి నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఉన్న సెల్యూకస్ నికేటర్ తోటి యుద్ధం చేసినాడు. అతన్ని ఓడించి సంధి చేసుకుని అతని డాటర్ని చేసుకున్నాడు. మరి మంచి సత్సంబంధాలు దానితో మెగస్తనీస్ ఈ యొక్క ఒప్పందంలో మెగస్తనీస్ మౌర్య రాజధానిలో ఏది లేఖకుడుగా రావడానికి అంబాసిడర్గా వచ్చి ఇక్కడ ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. ఎవడు? మెగస్తనీస్. ఇది మరి మౌర్య రాజులు మరి రాజ్య పరిపాలన ఎలా ఉండేదంటే రాజ్య పరిపాలనకు రాజు ముఖ్యమైనటువంటి వాడు. పరిపాలన ఒక్కంతోడు జరగదు. రాజు సంటారు, అన్ని అధికారాలు ఉంటాయి, కానీ ధర్మం ప్రకారం పరిపాలించాలి. వర్ణ ధర్మాన్ని ధర్మ సూత్రాలను పాటించి పరిపాలించాలనేది నిబంధన ఉంది. ఇంకా అతనికి సహాయకులుగా ఉండటానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు అమాత్యులు లేదా మంత్రి పరిషత్ అంటే మొత్తం రాజ్యంలోని అంగాలన్నీ రాజు చేతిలో ఉన్నప్పటికీ, రాజు ఆజమాయిషిలో ఉన్నప్పటికీ వివిధ విభాగాలుగా విభజించి మంత్రులకు అప్పచెప్పినారు. దాన్ని ఏమంటారంటే మంత్రి పరిషత్. అమాత్యులు లేదా మంత్రి పరిషత్ అన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంటును ఒక్కొక్క మంత్రి చూస్తుంటాడు. అంటే ఆర్థిక మంత్రి వేరు, సేనాపతి వేరు. సో మళ్ళా అలా సైన్యాధిపతి, మరి మిగతా మంత్రులు, మరి మంత్రి పరిషత్ ఉంటుంది. మంత్రి పరిషత్ రాజుకు సలహాదారులుగా మరి వివిధ విభాగాలను రాజు కనుసన్నల నుంచి మరి పరిపాలన చేస్తుంటారు. ఎవరు? మంత్రి పరిషత్ సలహాదారులు. మరి ఇండిపెండెంట్ కూడా రాజు కనుసన్నలలోనే ఇండిపెండెంట్గా మరి ఈ యొక్క విభాగాలను చూస్తున్నటువంటి వాళ్ళు. మరి ఆ తర్వాత మంత్రి పరిషత్ అయిపోయిన తర్వాత మరి మూడవది ఏంటంటే ఆర్మీ. దండన చేసేటువంటి ఆర్మీ ఉండాలి. మూడవది ఇది. రాజు, మరి మంత్రి పరిషత్, ఆర్మీ సిద్ధ సైన్యం ఉండాలి. ఎందుకంటే దండన ఈనకపోయినటువంటి వాళ్ళు లేదా ఇతర శత్రువుల నుంచి కాపాడడం ఆర్మీ అనేది మూడవ అంగం. నాలుగవ అంగం ఏంటంటే కోశం. అంటే ఆర్థిక బలం ఉండాలి. ఏంటి? కలెక్షన్ ఆఫ్ ట్యాక్సులు విధించే వ్యవస్థ, వసూలు చేసే వ్యవస్థ. కోశాధిపతి ఒకటి ఉంటాడు. అది రెవెన్యూ వ్యవస్థ అంటారు. రెవెన్యూ వ్యవస్థ కోశాధిపతి, మంత్రి. ఇంకొకటి ఏంటంటే దుర్గము. ఇది దుర్గము అంటే కోట లేకుండా మరి రాజ్యము సురక్షితంగా ఉండదు అని, కాబట్టి దుర్గం ఉండాలి. ఇంకా రాజ్యం అంటే జనపద, అంటే జనము పదము, అంటే జనం అంటే ప్రజలు భూభాగం ఉంటేనే రాజ్యం. దాని మీదనే రాజు ఉంటాడు. రాజుకు వివిధ సలహాదారులు, మరి ఈ మంత్రి పరిషత్తు, ఆర్మీ ఇవన్నీ ఉంటాయి. వివిధ అంగాలు ఉంటాయి. సో ఆ విధంగా జనపదాలు అంటే టెరిటోరియల్ సావర్నిటీ ఉంటుంది రాజు. మరి జనపదాలు, దుర్గాలు, ఇంకా ఎవరు ఉండాలంటే మిత్రులు కూడా ఉండాలి. ఇది సప్తాంగ థియరీలో ఉన్నటువంటి సప్తాంగ థియరీలో వివిధ భాగాలుగా రాజ్య వ్యవస్థలు, పరిపాలన వ్యవస్థలు విభజించబడి రాజుకు అసిస్ట్ చేయబడతాయి. ఇది రాజ్యం యొక్క సప్తాంగాలు. మరి ఈ సప్తాంగాల్లో ఇంకొక అంగం ఏంటంటే ఎస్పీనియస్ సిస్టమ్, స్పై సిస్టమ్ ముఖ్యమైనటువంటి. వార్తాహరులు, రెండు వ్యవస్థలు ఇందులో. ఒకటి అక్కడ స్టాండింగ్గా ఉండి మారువేషంలో
ప్రజల యొక్క నాడును తెలుసుకోవడానికి, అధికారుల యొక్క ప్రవర్తన గురించి రాజుకు రిపోర్ట్ చేసేటువంటి వాళ్ళు స్థానికంగా ఒక చోటనే ఉంటారు, కానీ మారువేషంలో ఉంటుంటారు. వాళ్ళు వివిధ రూపాల్లో ఉంటారు, సన్యాసి రూపంలో లేదా స్టూడెంట్ రూపంలో ఇట్లా ఉంటారు. ఇంకా వాళ్ళు కాకుండా వార్తాహరులు అంటే మూవింగ్ స్పైస్, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తిరిగి సమాచారాన్ని సేకరించి రాజు డైరెక్ట్గా పంపేవాళ్ళు. ఈ ఎస్పిని సిస్టము, స్పై సిస్టము డైరెక్ట్గా రాజు కనెక్షన్ ఉంటుంది. ఆ రాజు కనెక్షన్ రెండు విషయాలు పంపుతుంటారు. ఒకటి ఏంటంటే పరిపాలనా యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక విషయాన్ని పంపుతుంటారు వీళ్ళిద్దరు వార్తాహరులు. ఇంకోటి యంత్రాంగం పనితీరు, మరి ప్రజల యొక్క నాడి, రాజు పరిపాలన మీద ప్రజల యొక్క నాడి వ్యవస్థ, నాడి ఎలా ఉంది, రాజు పరిపాలన బాగుందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేటువంటి విషయం కూడా రాజుకు డైరెక్ట్గా తెలియజేస్తుంటారు. యంత్రాంగం మీద ఆజమాయిష్, మరి ప్రజల నాడిని తెలుసుకొని రాజుకు తెలపడం అనేది ఈ స్పై సిస్టమ్ రెండు విధాలుగా ఉంటుంది. ఇంకా మరి ఇలాంటి పరిపాలనలో ఇంకా ఉన్నటువంటిది ఏంటంటే రెవెన్యూ వ్యవస్థ ముఖ్యమైనటువంటిది. మంత్రులు ఉంటారు. ఈ అంగాలన్నీ కూడా మంత్రి పరిషత్ కింద ఉంటాయి. ఈ భాగాలన్నీ ఈ మంత్రి పరిషత్తులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే రెవెన్యూ వ్యవస్థ. రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక అంటే మరి డబ్బు ఎక్కడి నుంచి రావాలి, ఇన్ఫ్లో అవుట్ఫ్లో, డబ్బు రాకడ పోకడ, దీంట్లో కూడా 7 అంగాలు ఉంటాయి. చూడండి, సప్తాంగ థియరీ లాగానే డబ్బు రాకడ, డబ్బు పోకడ కూడా 7 అంగాలుగా విభజించబడింది. డబ్బు రాకడ ఎక్కడ, ముఖ్యమైనటువంటి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే మొదటి అంగం ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్, వర్తక వ్యాపారుల నుంచి వస్తుంది ఆర్థికం. కోశాధికారి సెంటర్, రెవెన్యూ కలెక్టర్ ఆజమాయిష్ చూసేవాడు, రెవెన్యూ కలెక్షన్ చేసేవాడు ఒకడు. ఇది రెవెన్యూ కలెక్షన్ చేసేవాడు ఒకడు ఉంటాడు, రెవెన్యూ ఎంత అసెస్ చేసి నిర్ణయించేవాడు ఒకడు ఉంటాడు. ఇద్దరు ఉంటారు. ఇలా రెవెన్యూ ఎంత వసూలు చేయాలనేది నిర్ణయించేది ఒకడు, కలెక్షన్ చేసేవాడు ఒకడు. ఇదంతా కూడా రెవెన్యూ మినిస్టర్ కింద ఉంటుంది. రెవెన్యూ కలెక్షన్ మినిస్టర్ కింద రెవెన్యూ కలెక్టర్ కింద ఉంటుంది. సో ఆ విధంగా మరి మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది రెండవది అంటే ల్యాండ్ రెవెన్యూ. ఎంత భాగం అంటే 1/3 నుంచి 1/6 దాకా ల్యాండ్ రెవెన్యూ వస్తుంది. భూమి మీద పన్ను కూడా ఎట్లా అంటే నీటిపారుదల చేస్తే ఒక పన్ను, నీటిపారుదల నుంచి సేతు నుంచి వచ్చేటటువంటి పన్ను, అడవుల నుంచి వచ్చే పన్ను, మరి ఇంపోర్ట్ ట్యాక్సెస్, ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చేటువంటి పన్ను, తర్వాత మైన్స్ నుంచి వచ్చే పన్ను, మరి వివిధ వృత్తుల మీద వచ్చే పన్ను, వృత్తులు ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా, ఆక్యుపేషన్స్ నుంచి వచ్చే పన్ను, ఫారెస్ట్ నుంచి వచ్చే పన్ను, మైన్స్ అయితే మొత్తం మరి రాజులకి చెందుతుంది, ఎవరికి చెందదు. ఇంకా రాజు భూముల నుంచి వచ్చే పన్ను, డైరెక్ట్గా రాజు కింద ఉన్నటువంటి భూముల నుంచి వచ్చే ఆదాయం. ఈ విధంగా మరి రైతులు, ఇక్కడ రెవెన్యూ వ్యవస్థలో ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, పబ్లిక్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ నుంచి వచ్చేది ప్రభుత్వానికి డైరెక్ట్గా వస్తుంది. రాజు యొక్క భూమి కూడా ఉంటుంది దాంట్లో. అంటే రాజు అవసరాలు తీర్చడానికి రాజు యొక్క భూమి కూడా ఉంటుంది. రాజు అవసరాలు, కుటుంబ అవసరాలు తీర్చడానికి. మరి ఇది ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు భూమి యజమానులు ఉంటారు. ఆ యజమానులు చెల్లించే ట్యాక్స్, వృత్తి పన్నుల ట్యాక్స్,
మరి వివిధ రకాల పన్నుల వ్యవస్థ. ఈ విధంగా మరి రాకడ, రెవెన్యూ పోకడ కూడా ఉంటుంది. రెవెన్యూ ఎక్కడెక్కడ పోతుంది అంటే, రెవెన్యూ ముఖ్యంగా పోయేది రాజు యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, రాజు యొక్క ఖర్చులు. రెండవది ఆర్మీ యొక్క, సైన్యం యొక్క ఖర్చులు. మూడవది ఎక్కడ ఇది కూడా సప్తాంగ థియరీ లాగా ఉంటుంది ఇది కూడా. ఈ మూడవది ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం మీద ఖర్చు. నాలుగవది ఏంటంటే ప్రభుత్వము పబ్లిక్ వర్క్స్ అంటే చెరువులు దోవించడం కానీ, గుంటలు దోవించడం కానీ, ప్రజలకు సర్వేయింగ్ సెటిల్మెంట్ చేయడానికి కానీ ప్రభుత్వ యంత్రాంగం. మరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మీద పెట్టేటువంటిది. ఇంకోటి ఆరవది ఏంటంటే రిలీజన్ మీద పెడతారు. అంటే వివిధ రకాల రిలీజియన్స్ కూడా, హిందూయిజము లేదా బుద్ధిజము, ఈ రిలీజియన్స్ మీద కూడా ఖర్చు పెడతారు. ఇంకా గిఫ్ట్స్, బాగా పరిపాలన సాయం చేసినటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్లో రాజుకు బాగా సాయం చేసిన వాళ్ళు, వాళ్ళ గిఫ్ట్స్ కూడా ఇస్తుంటారు. సో ఈ విధంగా ఖర్చులు, మరి రెవెన్యూ పోకడ ఉంటుంది. రెవెన్యూ రాకడ, రెవెన్యూ పోకడ కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో సప్తాంగ థియరీ ప్రకారంగా ఉంటుంది. ఇది మరి పరిపాలనలో ముఖ్యమైన. ఇంకా ఏంటంటే పరిపాలనలో మరి న్యాయ వ్యవస్థ కూడా ఉంటుంది. న్యాయ వ్యవస్థ సివిల్ కోడ్స్ ఉంటాయి, క్రిమినల్ కోడ్స్ ఉంటాయి. ధర్మస్థానాలని, మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ అంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళని పని చేయడానికి జస్టిస్, న్యాయపరమైనటువంటి న్యాయ వ్యవస్థలు కూడా ఉన్నాయి. జ్యుడిషియరీ ఉంది. తర్వాత ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంటే పాటలీపుత్రం అడ్మినిస్ట్రేషన్ అంటే సిటీ అడ్మినిస్ట్రేషన్. సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే, ఆర్మీ అడ్మినిస్ట్రేషన్కి ఒక బోర్డు ఉంటుంది. 30 సిటీ అడ్మినిస్ట్రేషన్కు, ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ ఒక బోర్డు, సపరేట్ బోర్డు ఉంటుంది. 30 మంది సభ్యులు ఉండి, ఒక్కొక్క దాంట్లో 30 మంది సభ్యులు, ఒక్కొక్కటి 6 బోర్డులుగా విభజించబడుతుంది. 6 బోర్డులలో 5లో 30 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక బోర్డు ఉంటుంది. దేనికి? ఆర్మీ అడ్మినిస్ట్రేషన్కి ఉంటుంది, సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది, అంటే పట్టణ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఆర్మీ అడ్మినిస్ట్రేషన్కు ఉన్నటువంటి యొక్క 6 మెంబర్స్, 6 బోర్డ్స్, 5 మెంబర్లు ఉన్నటువంటి ఈచ్ బోర్డులో, ఈచ్ బ్రాంచ్లో 5 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్ బోర్డులో 6 డివిజన్స్ ఉంటాయి. 6 డివిజన్స్, 5 మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క దాంట్లో. ఒక్కొక్కటి ఒక్కొక్క పరిపాలన, ఒక్కొక్క ఆర్మీ. ఒకటేమో ఆర్మీకి సరిపోయేటటువంటి ఏంటి ఆయుధ సామాగ్రి సమకూర్చేది ఒకటి ఇన్ఫాంట్రీ మీద చూసేది ఒకటి. ఇవన్నీ కూడా సేనాపతి మీద కింద ఉంటాయి. ఇన్ఫాంట్రీ మీద, తర్వాత ఎలిఫెంట్రీ మీద, తర్వాత నావికాదళం మీద, తర్వాత నావికాదళం, ఆ తర్వాత రథదళం. మరి ఇవన్నిటికి సప్లై చేసేటట్టు ఆయుధాలు లేదా ఎడ్ల బండును చూసి అటు ఎడ్లతోటి సప్లైది వేరే బోర్డు ఉంటుంది. తర్వాత యంత్రాలు, పని ఆయుధ సామాగ్రిని సమకూర్చి తయారు చేసేటువంటి ఒక బోర్డు. ఇవన్నీ కూడా 6 మెంబర్ కూడా. అదేవిధంగా పట్టణ పరిపాలన, పాటలీపుత్ర అడ్మినిస్ట్రేషన్, పెద్ద పట్టణాలు నాగరిక అనేవాడు పరిపాలిస్తాడు. స్టేట్ అధ్యక్షుడుగా ఉంటాడు. 6 మెంబర్, 30 మెంబర్స్ బోర్డు ఉంటుంది. అది 6 డివిజన్స్ ఉంటుంది. మరి ఒక్కొక్క దాంట్లో 5 మెంబర్లు ఉంటారు. అది కూడా ఒకటో సిటీలోకి ఎవరెవరు వస్తున్నారు, బయట వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళని బయట వాళ్ళని గురించి ఆయిజమాయిస్. ఇంకోటం బర్త్స్ అండ్ డెత్స్ ఆయిజమాయిస్. ఇంకోటం సిటీలో ఉన్నటువంటి ఏమేమి పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ ఏమి ఉత్పత్తి అవుతుంది, మార్కెట్ వ్యవస్థ ఏంటిది, మరి తూనికలు కొలతలు ఏంటి, మరి ప్రైసెస్ ఏంటి, ఈ నీటి పారుదల, సిటీకి నీటి పారుదల ఏంటి, మురుగునీటి పోయే
వ్యవస్థ ఏంటిది. సో ఈ అన్నిటిని కూడా చూసుకునేటువంటి సదుపాయాలు చూసుకునేటువంటి బోర్డు పట్టణానికి కూడా ఉంటుంది, పట్టణ అడ్మినిస్ట్రేషన్. ఇది మౌర్యుల పరిపాలనలో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్, ఆర్మీ అడ్మినిస్ట్రేషన్, బోర్డు, దెన్ పట్టణపుత్రం అడ్మినిస్ట్రేషన్, బోర్డు, జుడిషియరీ వ్యవస్థ, ఇవన్నీ. ఇది కాకుండా ఇంకా ఏమిటి అంటే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు, పరిపాలన వ్యవస్థలు మౌర్యుల కిందలో ఇంకా ఉన్నట్టు ఏంటి అంటే ఈ ఈ మినిస్టర్స్ కింద ఇవన్నీ విభాగాలు ఉంటాయి. వాటి మీద మినిస్టర్స్ కింద ఉండేటువంటి సూపరింటెండెంట్స్ ఉంటారు. ఒక్కొక్క విభాగానికి మరి సూపరింటెండెంట్స్ ఉంటారు. ఇది సూపరింటెండెంట్స్ మరి మినిస్టర్ సాయం చేస్తుంటారు. సెక్రటరీ లాంటి వ్యవస్థ ఉంటుంది, సెక్రటరీస్. సో ఈ విధంగా మరి పరిపాలన యంత్రాంగం మినిస్టర్ కింద ఉంటుంది. ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇంకా మౌర్యుల యొక్క మొత్తం దేశాన్ని, మౌర్య సామ్రాజ్యాన్ని మొత్తం 5 ప్రావిన్సులుగా చేసినారు. 5 ప్రావిన్సులు, 5 ప్రాంతాలు, ప్రావిన్సులు, రాష్ట్రాలు అంటారు. 5 ప్రావిన్సులలో పాటలీపుత్ర ప్రావిన్స్ ఒకటి, ఉజ్జయిని ప్రావిన్స్ ఒకటి, తర్వాత ఉజ్జయిని రాష్ట్రం ఒకటి, తర్వాత తక్షశిల రాష్ట్రం 3 ప్రాంతాలు. ఇది నార్త్, ఉత్తర భారతదేశంలో. 4వది సువర్ణగిరి అని దక్షిణ భారతదేశంలో ప్రాంతం. మొత్తం మౌర్య సామ్రాజ్యాన్ని 5 ప్రాంతాలుగా, ప్రావిన్సెస్గా, రాష్ట్రాలుగా, రాష్ట్రాల మీద గవర్నర్లు. ఈ గవర్నర్లు ఎవరంటే ఈ రాజకుమారులు ఉంటారు. రాజవంశం సంబంధించినటువంటి వాళ్ళు కుమారమాచ్యులు లేదా రాజవంశం సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రాంతాల మీద ప్రాంతాల మొత్తం మౌర్య సామ్రాజ్యం 4 ప్రాంతాలు విభజించి రాజకుమారుల యొక్క సాయంతో, యువరాజులతో ప్రాంతాల యొక్క పరిపాలన చేస్తుంటారు. మరి యువరాజులకు కూడా పరిపాలనలో సాయం చేయడానికి మరి ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, ప్రాదేశిక ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. మరి ఏది రాజుకు ఎట్లయితే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందో అట్లా యంత్రాంగం కూడా ప్రాంతాల్లో ఉంటుంది. మరి ఏది రాజు కుమారమాచ్యులకు కూడా సహాయపడడానికి మంత్రి పరిషత్ లాంటి ఒక ఆఫీసర్స్ ఉంటారు. తర్వాత సైన్యం కూడా ఉంటుంది ఆ ప్రాంతంలో, లా అండ్ ఆర్డర్ ఇవ్వడానికి. మరి ఆ ప్రాంతంలో సర్వే అండ్ సెటిల్మెంట్ చేయడానికి, ఆ ప్రాంతంలో ల్యాండ్ రెవెన్యూ అసెస్మెంట్ చేయడానికి, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేయడానికి, ఇంకా పాండాగారిక మొత్తం సెంట్రల్ ట్రెజరీ ఒకటి ఉంటుంది, ట్రెజరీ మీద ఒకటి ఉంటాడు. ఫైనాన్స్, రెవెన్యూ, ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఉంటుంది. సో ఆ విధంగా మరి కుమారమాచ్యులు ఆ తర్వాత మొత్తం ప్రాంతాల తర్వాత రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాలనే ఏమంటారంటే ప్రాదేశాలు అంటారు, ప్రాదేశికాలు అంటారు. రాష్ట్రాలను ఈ యొక్క రాష్ట్రాలను ప్రాదేశికాలు అంటే ప్రావిన్సులు కాకుండా, ప్రాంతాలు కాకుండా రాష్ట్రాలను లేదా డిస్ట్రిక్ట్ ప్రాదేశికాలు అంటారు. ప్రాదేశికాలకు సాయం చేయడానికి రజ్జుక అనేవాడు ఉంటాడు. రజ్జుక అంటే ప్రాదేశిక అతనికి సహాయపడడానికి ప్రదేశంలో ఉండేటువంటి ప్రాంతాన్ని అంత పరిపాలనకు అతనికి కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. దీన్ని రజ్జుక అనేవాడు భూమి కొలత సర్వే అండ్ సెటిల్మెంట్ చేస్తాడు. సెటిల్మెంట్ చేసి భూమి పన్ను నిర్ణయిస్తాడు. భూమి పన్ను నిర్ణయిస్తే కలెక్షన్ చేసేవాడు ఒక ఆఫీసర్ ఉంటాడు. అతను కూడా ఈ ప్రాదేశిక కింద ఉంటాడు. అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాదేశిక. రజ్జుక తర్వాత రెవెన్యూ కలెక్టర్, సమహర్త, సన్నిధాత అటువంటి ఆఫీసర్స్ ఉంటారు. సమహర్త రెవెన్యూ ఫిక్స్ చేసేటువంటి వాడు, కలెక్షన్ చేసేటువంటి వాడు, ఇద్దరు ఉంటారు.
ఆ తర్వాత న్యాయ వ్యవస్థను, మరి జ్యుడిషియరీ వ్యవస్థ కూడా డిస్ట్రిక్ట్లలో ఉంటుంది. ఏది ధర్మస్థానం, కంటక శోధం అంటే క్రిమినల్ చేసి క్రైమ్ చేసిన వాళ్ళు పని చేసి కంటక శోధం. ఈ ఈ యొక్క జ్యుడిషియరీ కూడా సమన్యాయం లేదు. అప్పుడు కూడా మౌర్యుల కాలంలో ఏదైతే బ్రాహ్మణునికి ఎక్కువ తప్పు చేసినా కూడా కొంత ఎగ్జెంప్షన్ ఉండేది. ఉన్నత వర్గాలకు లేదా బ్రాహ్మణునికి, క్షత్రియులకు కొంత ఎగ్జెంప్షన్ ఉండేది. మిగతా వాళ్ళకు మాత్రం కఠిన నిబంధనతో శిక్షించబడేవాళ్ళు. అంటే న్యాయ వ్యవస్థలో సమన్యాయం లేదు. అప్పుడు కూడా ఉన్నత వర్గాలు బ్రాహ్మణులకు కొంత కఠినమైనటువంటి శిక్షలు నుంచి మినహాయించారు. అది సో ఇది కాకుండా ఇంకా పరిపాలనలో, మౌర్య సామ్రాజ్య పరిపాలనలో ఈ యొక్క జిల్లాలు కాకుండా మరి ప్రాంతాలుగా విభజించాలంటే 800 విలేజెస్ కలిపి ఒక స్థానిక విలేజ్. 800 నుంచి 400 విలేజెస్, 400 నుంచి 200 విలేజ్, 200 నుంచి 10 విలేజెస్, 10 విలేజెస్ తర్వాత గ్రామీణ లోకల్ గవర్నమెంట్. ఈ విధంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఈ విధంగా జిల్లాలను ఏమైనా కానీ ఇక్కడ మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుత్వానికి ల్యాండ్ రెవెన్యూ, సర్వే అండ్ సెటిల్మెంట్, ప్రైవేటు ల్యాండ్స్ ఉండేది. మరి పరిపాలన అంతా కూడా 3 రకాలుగా విభజించబడింది. మొత్తం పరిపాలన డైరెక్ట్గా రాజు కింద ఉండి రాజు ఆజ్ఞలతోటి పరిపాలించేటువంటి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎక్కడెక్కడంటే పాటలీపుత్రము, కోసల, కాశీ, అయోధ్య, మరి ఈ వత్స, ఈ తక్షశిల దాకా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొంత డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రాంతం డైరెక్ట్గా రాజు ఆజమాయిషిలో డైరెక్ట్గా ప్రభుత్వ యంత్రాంగం అతని రాజు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుంది. ఆ తర్వాత మరి ప్రాంతాలుగా విభజించబడి రాజు ఆజమాయిషిలో ఉంటుంది అతను కూడా. అది ప్రాంతాల అధిపతులను, ప్రాదేశికాలను, ప్రావిన్సెస్ను రాజే చూస్తుంటాడు. ఇంకా ఇది కాకుండా ఇంకా 3వ పరిపాలన వ్యవస్థ ఏంటంటే దూరంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతాల మీద ప్రాంతాధిపతులను, మిలిటరీ అడ్మినిస్ట్రేటర్లను, లేదా సామంతులు, లేదా ఇండిపెండెంట్గా ఉండేటువంటి యొక్క మరి రాజుకు సబార్డినేట్గా ఉండి స్వతంత్రంగా పరిపాలించుకునేటువంటి స్వతంత్ర రిపబ్లికన్ రాజ్యాలు కూడా మౌర్య సామ్రాజ్యంలో ఉన్నవి. అంటే ఈ విధంగా సెంట్రలైజ్డ్ ఉన్నాయి, కొంత డైరెక్ట్గా ఉన్నాయి, కంప్లీట్ డైరెక్ట్గా, కొంత మరి ఇంకా రాజాజమాయిషిలో ఉండి రాజు అపాయింట్ చేసిన ఉద్యోగస్తుల ఆధీనంలో ఉన్నాయి. ఇంకా కొంత మొత్తం దూర భాగాలను మరి పరిపాలన వ్యవస్థలో పూర్తి అధికారాలు ఇస్తూ పరిపాలించబడేటువంటి యూనిట్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ని రొమిల్లా తాఫర్ మొట్టమొదటి రాసిన తర్వాత ఈ యొక్క మన్మోహన్ సింగ్ డాటర్ రాసినటువంటి బుక్లో ఈ విధంగా ఏది మొత్తం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ లేదు అని ఆమె చెప్పింది. ఆ తర్వాత రొమిల్లా తాఫర్ కూడా తర్వాత బుక్లో ఏం చేసింది, మొత్తం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ లేదు, కొన్ని ప్రాంతాలు మాత్రం సెంట్రల్ నుంచి డైరెక్ట్గా ఉన్నాయి, కొన్ని ఆజమాయిషిలో ఉన్నాయి, కొన్ని దూర ప్రాంతాలు, కొంత ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నవి అని చెప్పబడింది. ఇలాంటి పరిపాలనా వ్యవస్థ మౌర్యుల కాలంలో ఉంది. మరి మౌర్యుల కాలంలో మరి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. సామాజిక వ్యవస్థ ఎలా ఉంది? మౌర్యుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ
మౌర్యుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ భూమి అంతా కూడా ప్రైవేటు ఆధిపత్యంలో ఉండేది, ప్రభుత్వ ఆధిపత్యంలో ఉండేది. ప్రభుత్వం కింద ఉండేది, ప్రైవేటు వ్యక్తుల కింద ఉండేది. ప్రైవేటు వ్యక్తులకు మీద ఎంత ట్యాక్స్ రెవెన్యూ అసెస్మెంట్ చేసి రెవెన్యూ ట్యాక్స్ విధించేవాళ్ళు. ఆ ట్యాక్స్ కూడా ఎట్లంటే భూమి నీటిపారుదల వసతి ఉన్న భూమి, నీటిపారుదల లేని భూమి, మరి గడ్డి మైదానాలు, వివిధ రకాలుగా భూములు విభజించి దాని ప్రకారంగా ట్యాక్స్ వసూలు చేశారు. మరి అంతా ఒకే యూనిఫామ్ ట్యాక్స్ కాదు. మరి ఇరిగేషన్ వసతులు ఉన్నటువంటి భూమి ట్యాక్స్ వేరు, మరి డ్రై ల్యాండ్స్ వేరు, మరి గడ్డి మైదానాల మీద ఉన్న ట్యాక్స్ వేరు, ప్రైవేటు వ్యక్తుల కింద ఉన్న ట్యాక్స్ వ్యక్తులు వివిధ రకాల భూముల మీద. మరి ప్రభుత్వము నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తుంది. రెవెన్యూ అసెస్మెంట్, రెవెన్యూ రేటు ఫిక్స్ చేయడం కాకుండా, రెవెన్యూ కలెక్షన్ అధికారి సపరేట్గా ఉండటమే కాకుండా, మరి సర్వేంట్ సెటిల్మెంటే కాకుండా, మరి ఈ యొక్క నీటిపారుదల సౌకర్యాలను ప్రభుత్వం కలుగజేస్తుందని ఎక్కడంటే ఈ గుజరాత్లో రుద్రదామన్ సుదర్శన లేక్ను అతను రిపేర్ చేశాడని, అతను కంటే ముందు మౌర్య చంద్రగుప్తుడు నిర్మించాడని, మౌర్య చంద్రగుప్తుని ఆస్థ ఉన్నటువంటి ఒక సామంతుడు దాన్ని పుష్యగుప్తుడు అనేవాడు నిర్మించాడని, చంద్రగుప్త మౌర్యుని మౌర్యుని యొక్క ఆర్డర్ ప్రకారంగా ఆ తర్వాత అశోకుని కాలంలో దాన్ని రిపేర్ చేశారని, మళ్ళీ రుద్రదాముని కాలంలో దాన్ని రిపేర్ చేశారంటే నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. రెండు రకాల నీటిపారుదల సౌకర్యాలు. ఒకటి ఉదయంత్రికాస్, అంటే నీరు బావుల నుంచి దోవటం, హైడ్రాలిక్ ఇంజన్స్, పర్షియన్ వీల్స్ సహకారంతో హైడ్రాలిక్ ఇంజన్స్ అంటారు, పర్షియన్ వీల్స్. అది కాకుండా బావులు, చెరువుల కింద, కాలువల కింద, ఇది చెరువుల కింద, కాలువల కింద మరి ప్రభుత్వం కల్పించేదని ఈ సుదర్శన లేక్ని గిరినార్ శాసనం, రుద్రదామని చేసినటువంటి గిరినార్ శాసనం ప్రకారం మనకు తెలుస్తుంది. మరి ఆ తర్వాత మరి మౌర్యుల యొక్క పరిపాలన గురించి, ముఖ్యంగా పరిపాలన విషయాలన్నింటినీ కూడా, మౌర్య సామ్రాజ్య విస్తీర్ణము, పరిపాలన విషయాలన్నింటిని గురించి తెలిపేటువంటి యొక్క అశోకుని శాసనాలు చాలా ఇంపార్టెంట్. అశోకుని శాసనాలు 14 రాక్ ఎడిక్ట్స్ దేశం అంతటా ఉన్నాయి. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్ నుంచి కర్ణాటక దాకా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో నుంచి నార్త్ ఈస్ట్ ఇండియాలో, అస్సాం ఈ ఏరియాలో లేకుండా మిగతా బెంగాల్ దాకా ఉన్నటువంటి ఈ అశోకుని యొక్క 14 రాక్ ఎడిక్ట్స్, ఆ ఎడిక్ట్స్ మీద రాయబడినటువంటి యొక్క కళింగ యుద్ధము, మరి ఏది ఒరిస్సా ప్రావిన్సు, తర్వాత పాటలీపుత్రం ప్రావిన్సు, తర్వాత ఉజ్జయిని ప్రావిన్సు, తక్షశిల ప్రావిన్సు, సువర్ణగిరి ప్రావిన్సు, మరి వీటిల్లో ప్రవిన్సాధిపతులు, రాజకుమారులు ఉంటారని, వీటిల్లో చేసినటువంటి అశోకుని శాసనాల వల్ల మరి రాజు యొక్క ఏమేమి ట్యాక్స్లు విధించాడు, ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ప్రభుత్వ పరంగా ఉండేది, ప్రైవేట్ పరంగా ఉండేది. ప్రైవేట్ పరంగా ఉండే వర్తక వ్యాపారం ట్యాక్స్ పే చేసేవాళ్ళు, ప్రభుత్వ పరంగా కూడా వర్తక వ్యాపారం నడిచేది, సెంట్రలైజ్. కర్మాగారాలు కూడా ఉండేవి, వివిధ కర్మాగారాలు ప్రభుత్వం మెయింటైన్ చేసింది. ప్రభుత్వానికి కూడా ల్యాండ్స్ ఉండేది, అగ్రికల్చర్, మరి సేవకులు ఎవరు, ఈ యొక్క సర్వెంట్స్ ద్వారా అగ్రికల్చర్ చేయించేది, యుద్ధంలో యుద్ధ ఖైదీలతో కూడా. సో ఆ విధంగా మరి అగ్రికల్చర్ ప్రభుత్వ పరంగా ఉండేది, ప్రైవేట్ పరంగా, ట్రేడ్ అండ్ కామర్స్, మరి వివిధ కర్మాగారాలు ప్రభుత్వ పరంగా ఉండేది, ప్రైవేట్ పరంగా ఉండేది. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ, మరి కొలతలు, తూనికలు, మరి పంచ్ మార్పుడు కైన్స్, మరి బార్టర్ సిస్టమ్, బార్టర్ అంటే వస్తు మార్పిడి విధానం, వివిధ పంటలు,
మరి పంటల మార్కెట్ వ్యవస్థ, మార్కెట్ ప్రైస్ వ్యవస్థ చూసేటువంటి యొక్క ఆర్థిక వ్యవస్థ, ప్రైసులు, మరి తూనికలు, కొలతలు, ఇవన్నీ కూడా చూసేటువంటి ఆర్థిక వ్యవస్థ కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఇవన్నీ గురించి రాయబడింది. ఇది ఆర్థిక సామాజిక వ్యవస్థ. ట్రేడ్ గిల్డ్స్ ఉన్నాయి. ట్రేడ్ అండ్ కామర్స్, వర్తక వ్యాపారము ఉండేది. వర్తక వ్యాపారము మరి ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా వర్తక వ్యాపారం కూడా ఉండేది. మరి ఇంకా శ్రేష్ఠి అంటే నగరాల్లో ఉన్నటువంటి కోమటీస్, శ్రేష్ఠి ట్రేడర్స్ ఒక యూనిట్గా ఉండేది. వాళ్ళు సంఘాలుగా ఏర్పడ్డారు. శ్రేష్ఠి దానికి అధిపతి శ్రేష్ఠి. సో శ్రేష్ఠి. సో ఆ విధంగా నాగరిక అంటే పట్టణాధిపతి పరిపాలన, ఇది మర్చెంట్ వ్యవస్థ ఉండేది. మరి ఆ విధంగా మర్చెంట్స్ ఇది వాళ్ళు పన్నులు పే చేసేవాళ్ళు, రాజు ట్యాక్స్, వృత్తి పన్ను, వివిధం. అది సామాజిక వ్యవస్థ ఎలా ఉందంటే కౌటిల్యుని ఈ మెగస్థనీస్ ఇండికా ప్రకారంగా 7 రకాల సామాజిక వ్యవస్థలు లేదా కుల వ్యవస్థలు 7 రకాలుగా ఉన్నారు, 7 కులాలుగా ఉన్నారు అని చెప్పి ఫిలాసఫర్స్ అని, ఉద్యోగస్తులని, తర్వాత ఈ విధంగా మరి పరిపాలన బ్యూరోక్రసీ అని, తర్వాత ఏది ఈ యొక్క వృత్తులను ఆధారంగా చేసుకొని 7 వృత్తుల వాళ్ళు ఉన్నారు అని చెప్పి సైన్యం వాళ్ళని, వృత్తి ఉద్యోగస్తులని, ఈ విధంగా ఫిలాసఫర్స్ అని, మరి సర్వెంట్స్ అని, ఇలా మరి ఆక్యుపేషన్ వివిధ క్రాఫ్ట్స్మెన్స్ అని, వృత్తుల వాళ్ళని, అగ్రికల్చరిస్ట్ అని, ఇది వృత్తుల పరంగా విభజించారు. కానీ కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం ఏం చెప్తుందంటే ఆ కాలంలో కూడా వర్ణ వ్యవస్థ ఉన్నది. వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ ఉన్నది. మరి వర్ణాశ్రమ ధర్మము బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం, ఇలా బ్రాహ్మణికల్ హైరార్కీ సిస్టమ్ ఉన్నది. దాంట్లో ఒకే వర్ణం వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం ఉన్నది. మరి ఇంకోటి గోత్రం కలిస్తే మాత్రం మ్యారేజ్ చేసుకునేది లేదు. మ్యారేజ్ చేసి ఒకే వర్ణం వాళ్ళు చేసుకోవాలి, ఒకే ఆక్యుపేషన్ వాళ్ళు చేసుకోవాలి, కానీ అందులో గోత్రాలు కలవద్దు. గోత్రం కలవకుండా మ్యారేజ్ చేసుకున్న వర్ణ వ్యవస్థ ఉండేది. ఇందులో అగ్రవర్ణం ఎవరంటే బ్రాహ్మణులు, ఆ తర్వాత అగ్రవర్ణం క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, తర్వాత ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళు, అన్టచబుల్స్, ఈ పంచమ క్యాస్ట్ లాంటిది, వీళ్ళ మరి అంటరాని వారు కూడా. ఈ విధంగా కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారంగా బ్రాహ్మణికి సోషల్ సిస్టము, హైరార్కీ సిస్టము ఉన్నది. ఉమెన్ ఎలా అంటే పాలిగమి అంటే బహుభార్యత్వం కూడా ఉన్నది. ఈ సమాజంలో బహుభార్యత్వం ఉండటమే కాకుండా ఉమెన్ పొజిషను మెన్తో ఈక్వల్ ప్యాట్రియాటికల్ ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నది. ఫాదర్ డామినేటెడ్ సొసైటీ ఈ మౌర్యుల కాలంలో కూడా ప్యాట్రియాటికల్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమెన్కు లో గ్రేడ్ ఇవ్వటం. సో ఈక్వాలిటీ రాజరిక వంశాల్లో ఉన్నప్పటికీ, ఉన్నత వర్గాల్లో కొన్నింట్లో ఉన్నప్పటికీ కూడా సామాజిక వ్యవస్థలో స్త్రీ తక్కువ చూడబడుతుంది. ఇలాంటి సామాజిక వ్యవస్థ ఈ మౌర్యుల కాలంలో ఉన్నది. ఇది ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, మరి ట్రేడ్ అండ్ కామర్స్, వృత్తి పనులు, వివిధ వృత్తులు, మరి అగ్రికల్చర్. ఈ మౌర్యుల కాలంలో ఈ మరి ఐరన్ మైన్స్, కోల్ మైన్స్, మరి మెటీరియల్ కండిషన్స్ బాగా ఉన్న షిప్ ట్రాన్స్పోర్టేషన్, బుల్లక్ కార్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. కాబట్టి మౌర్య సామ్రాజ్యం బాగా బలపడటానికి
బాగా ఉపయోగపడిందని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. ఈ విధంగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి మెటీరియల్ కండిషన్స్, మరి రాజకీయ పరిస్థితులు, మరి రాజులు, బలమైన రాజులు వాళ్ళు అల్లినటువంటి యొక్క పరిపాలన వ్యవస్థలతోటి రాజ్యం సుభిష్టంగా ఉన్నది. మౌర్యుల కాలంలో రాజ్యం సుభిష్టంగా ఉంది. మా అశోకుడు బౌద్ధ మతాన్ని పోషించాడు. చంద్రగుప్త మౌర్యుడు జైనిజాన్ని పోషించి శ్రావణ బలగోళాలు ఉపవాస దీక్షతోటి అలా కర్ణాటకలో చనిపోయినాడు. కానీ అశోకుడు మాత్రం మహేంద్ర అతని కొడుకును, సంఘమిత్రాను, అతని కూతురును శ్రీలంకకు పంపించాడు బౌద్ధ మత ప్రచారానికి. ఆ విధంగా అశోకుని కాలంలో బౌద్ధ మతము రాజమతంగా కావడం, అదేవిధంగా అశోకుని కాలంలో శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కు బౌద్ధ ధర్మము, బౌద్ధ మతము ప్రచారం అవుతుంది. ఆ విధంగా బౌద్ధ మతము దేశీయ విదేశీయ మతంగా మారింది. హిందూ మతము బాగా పోషించబడింది. పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో మరి ఇది రిలీజియస్ వ్యవస్థ. మరి పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో మౌర్యుల తర్వాత వచ్చినటువంటి కాలంలో ఎలా ఉందంటే, పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో మౌర్య రాజులను తొలగించి పుష్యమిత్ర శుంగుడు, లాస్ట్ మౌర్య రాజు ఎవడంటే బృహద్రథుని ఓడించి చంపి బృహద్రథుని వధించి శృంగవంశం అంటే పుష్యమిత్ర శృంగుడు బ్రాహ్మణులందరూ ఒక భూమిగూడి శృంగవంశం వాళ్ళు అంటే పుష్యమిత్ర శృంగుడు దానికి అధిపతి, బ్రాహ్మణుడు వాడు. సో ఆ విధంగా శృంగవంశం రాజ్యాధిపతికి వచ్చింది. ఆ విధంగా బ్రాహ్మణ వంశం మళ్ళీ అధికారం వచ్చింది. ఈ బ్రాహ్మణ మతాన్ని పోషించడం మొదలుపెట్టారు. ఈ హిందూ మతం, రివైవల్ ఆఫ్ హిందూయిజం శృంగవంశం కాలంలో వచ్చింది. ఆ తర్వాత శృంగవంశం పరిపాలన తర్వాత వచ్చినటువంటి వంశం కాన్వాయన వంశం. ఎక్కడ? నార్త్ ఇండియా. కాన్వాయన వంశం కూడా బ్రాహ్మణులు. ఆ విధంగా బ్రాహ్మణైజేషను లేదా హిందూ మతము మళ్ళీ రివైవల్, పునర్జీవనం అనుకుంది. మరి అదే కాలంలో శృంగవంశం పరిపాలించే కాలంలో మరి ఈ కళింగలో ఎవరు పాలించారంటే, కళింగాలో కారవేలుడు అనే పరిపాలించారు. కారవేలుని హత్తిగుంప ఇన్స్క్రిప్షన్ ప్రకారంగా కళింగ కారవేలుడు జైన మతాన్ని పోషించాడు. శాతవాహన రాజు శాతకర్ణిని ఓడించాడు. ఏది కోస్లాంధ్రాలు అని చెప్పబడుతుంది. కారవేలుడు పరిపాలించాడు కళింగ దేశాన్ని. ఆ విధంగా ఉత్తర భారతదేశాన్ని శృంగవంశం, తర్వాత కాన్వాయన వంశం, కళింగాను కారవేలుడు, ఆ తర్వాత మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి వాళ్ళు గ్రీకులు, ఇండో గ్రీక్స్, బ్యాక్ట్రియన్స్, డేరియస్ I ఇండో గ్రీకులు పరిపాలన ఇండో గ్రీకులు అంటారు వాళ్ళు. బ్యాక్ట్రియన్స్, డేరియస్ I అనేవాడు ఇండో గ్రీకులు పరిపాలన వచ్చారు. ఇండో గ్రీకులు తర్వాత పార్థియన్స్, పహల్లవాస్ అనే వాళ్ళు ఇన్వాడర్స్ వచ్చారు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో యొక్క బయటి వాళ్ళు ఎవరు? బ్యాక్ట్రియన్స్, ఇండో గ్రీకుల సాంప్రదాయం ఏంటంటే డెఫినెట్ కైండ్స్. అలెగ్జాండర్ మరి యొక్క డెఫినెట్ ఇయర్ రాజవంశం రాజు యొక్క ప్రతిమనే కాకుండా బొమ్మ బొరుసు అనేది రెండు ఉంటాయి. దాని గోల్డ్ కైన్స్, ఒకవైపు రాజు ప్రతిమ, ఒకవైపు రాజు పూజించేటువంటి యొక్క లక్ష్మి లేదా ప్లేయింగ్ వీణ, ఇట్లాంటి యొక్క కైన్స్, గోల్డ్ కైన్స్ ఇండో గ్రీకులు మరి భారతదేశంలో ప్రవేశపెట్టారు. గ్రీకుల నుంచి వచ్చినటువంటి ఏది గోల్డ్ కైన్స్, దినారాలు అంటారు, కార్షపానాలు. మౌర్యుల కాలంలో సిల్వర్ కైన్స్
కాపర్ కైన్స్, కార్షపానాలు ఉండేవి, పంచమార్కుల్ కైన్స్, ఇంకా బాటర్ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత పహాద్యన్స్, ఇంకా వాళ్ళు కూడా దండయాత్రలు, పహల్లవాసు దండయాత్ర చేశారు. వాళ్ళు కొంత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ దాన్ని పరిపాలించారు. దాని తర్వాత శకాలు, శకశాత్రపాలు, 2 బ్రాంచులు ఎక్కడ సెంట్రల్ ఇండియాలో పరిపాలించారు. నహాపహనా బ్రాంచ్, మరి రుద్రదామన్ బ్రాంచ్, శకులు పరిపాలించారు. శకశాత్రకులు ఈ కాలము వాళ్ళకి సమకాలి మరి ఓడించి శాతవాహనుడు ఈ ప్రాంతాలను పట్టుకున్నాడు. ఆంధ్రదేశాన్ని శాతవాహనుడు కోటిలింగాల నుంచి, కరీంనగర్ డిస్టిక్ నుంచి, ధాన్యకటక నుంచి, మరి ప్రతిష్టానం, మహారాష్ట్ర, కర్ణాటక, మొత్తం ఆంధ్రదేశాన్ని, తర్వాత మాల్వా ప్రాంతాన్ని, ఉజ్జయిని ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి వాళ్ళు శాతవాహనులు. దీంట్లో శాతవాహనులు కూడా దాదాపు 300-400 సంవత్సరాల శాతవాహనుడు ఎవరంటే మౌర్య మృత్యుడు. ఈ విధంగా అశోకుని యొక్క శాసనాల్లో దేవానాం ప్రియదర్శాశోక మస్కీ శాసనం, కర్ణాటకలో ఉన్న బ్రహ్మగిరి శాసనం, దేవానాం ప్రియదర్శాశోక, అశోకుని శాసనాల మీద రాజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలను కన్నబిడ్డల వల్ల పరిపాలించాలి అనేటువంటి, ఏ టైంలోనైనా ప్రజల యొక్క బాగోగులను విన్నవించుకోవచ్చు అనేటువంటి శాసనాలు కూడా ఉన్నాయి అశోకుని శాసనాలు. ఎక్కడ ఉన్నా కూడా రాజుకు ప్రజల గురించి మరి విన్నపం చేసుకునే అవకాశం, ఎంత రాత్రి కానీ ఏ టైంలో కానీ అట్లాంటి శాసనం. ఈ విధంగా మరి అప్పటి మౌర్యులు, పోస్ట్ మౌర్యుల కాలంలో కూడా విదేశీయులు వచ్చి, ఎంతో మంది వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ మతాన్ని లేదా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. కాబట్టి మరి రిలీజన్, మత వ్యవస్థ రిజిడ్గా లేదు, ఫ్లెక్సిబుల్గా ఏ మతంలో కానీ, హిందూ మతంలో కనబో, మరి లేదా బౌద్ధ మతంలో కనబో, జైన మతంలో కనబో అనేటువంటి ఫ్లెక్సిబిలిటీ రిలీజన్ ఉండేది పోస్ట్ మౌర్యన్ పీరియడ్. మరి ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఉచ్చ స్థితిలో ఉన్నది. శాతవాహనుల కాలము, శాతవాహనులు 2 విభాగాలు, మొదటి శాతవాహనులు, తర్వాత శాతవాహనులు. మొదటి శాతవాహనులు ఎవరంటే శిముఖ శాతవాహనులు, కోటిలింగాల నుంచి పరిపాలించినటువంటి శిముఖుడికైన నాణాలు ఇక్కడ ఎక్కువగా దొరికిన కోటిలింగ. మౌర్యుల సామంతులు అని చెప్పి ఆంధ్ర భృత్యులు మౌర్యుల సామంతులు అని చెప్పబడింది. ఇంకా ఐదరే బ్రాహ్మణంలో కూడా చెప్పబడింది ఎవరు ఆంధ్రుల గురించి. ఆంధ్రులు పులిందాస్, ముతిబాస్, శబరీస్ అనే ట్రైబుల్లో నుంచి ఒక ట్రైబ్, ఆంధ్ర ట్రైబ్, వీళ్ళు ట్రైబల్స్ అని చెప్పబడింది. సో ఇది ఏదేమైతుంది, వీళ్ళు మౌర్యుల సామంతులు, మౌర్య రాజులు పోయిన తర్వాత దక్కన్ భారతదేశంలో మరి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి పరిపాలన చేసినటువంటి 400 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి శాతవాహనులు రాజవంశాన్ని తొలి రాజవంశాలు, తొలి శాతవాహనుడు, మలి శాతవాహనుడు పిలిచారు. తొలి శాతవాహనుడు శిముఖ శాతవాహనుడు, కృష్ణ 1, శాతకర్ణి 1, మరి ఆ తర్వాత శాతకర్ణి 2, ఆ తర్వాత హల శాతకర్ణి, ఆ తర్వాత పులమావి. వీళ్ళు తొలి శాతవాహన రాజు. ఆ తర్వాత మలి శాతవాహన రాజుల్లో గౌతమి పుత్ర శాతకర్ణి గొప్పవాడు, నాసిక్ ఇన్స్క్రిప్షన్. తొలి శాతవాహనంలో నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది శాతకర్ణి 1 దేవి నాగానికి వేయించిన. సో ఆ విధంగా శాతవాహనుల కాలం నాటికి ఒక శాసనాలు, మరి నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానాఘట్ ఇన్స్క్రిప్షన్ కాకుండా శాతవాహనుల యొక్క కవులు శాతవాహనుల నాటి కాలం నాటి గుణాఢ్యుని బృహత్కథ, హలాస్ గాథ, సోషల్ ఎకనామిక్ కండిషన్ తెలిపేటువంటి హలాస్ గాథ సప్తసతి, గుణాఢ్య బృహత్కథ, శర్మవర్ణం, కాతంత్ర వ్యాకరణం. మరి ఆ తర్వాత
ఉన్నటువంటి వాత్సాయన కామసూత్రం ఇవన్నీ ఆ గ్రంథాలు లిటరరీ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి శాతవాహన. ఆ విధంగా శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, నాసిక్ ఇన్స్క్రిప్షన్, రివైవల్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ శాతవాహనాస్, మలి శాతవాహనంలో గొప్ప రాజు, సముద్ర త్రిసముద్ర తోయా పీతావాహన, వర్ణ సంక్రమణ మర్దన. ఆ విధంగా మరి గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, వాసిష్ఠ పులమాయి, ఆచార్య నాగార్జున, మరి వల్ల నాగార్జున కొండలు మాధ్యమిక ఫిలాసఫీ, మహాయాన ఫిలాసఫర్ ఆచార్య నాగార్జున గొప్పకవి, నాగార్జున ప్రశ్నించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. సో ఇది శాతవాహనుల కాలం నాటిది. ఆ తర్వాత కుషాలను కూడా పరిపాలించాడు. ఏది ఈ యొక్క సమకాలీనులు, నార్త్ వెస్టర్న్ పశ్చిమ వాయువ్య ప్రాంతంలో పరిపాలించిన కుషానులు, కనిష్కుడు, యూచి ట్రైబ్, మరి కనిష్కుని వారసులు, కనిష్కుని కాలంలో బౌద్ధ సంగీతం అశోకుని కాలంలో పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతం సమావేశం జరిగితే 4వ బౌద్ధ సమావేశము కనిష్కుని కాలంలో జరిగింది. బౌద్ధ మతస్థాన్ని పోషించినటువంటి కుషాన్ చక్రవర్తులలో కనిష్కుడు గొప్పవాడు. ఆ కనిష్కుని పీరియడ్లోనే బౌద్ధ మతము మరి నార్త్ ఈస్ట్ ఏషియా అంటే చైనా, జపాన్, కొరియా ఈ ఏరియాలకు మరి ప్రచారం జరిగింది. ఆ విధంగా బౌద్ధ మతాన్ని పోషించినటువంటి కనిష్కుడు గాంధార శిల్పం, బౌద్ధ శిల్పం, గాంధార శిల్పకళకు, దాని అదే విధంగా మధుర శిల్పకళకు నాంది పలికినటువంటిది ఈ గాంధార ఏరియాలో వచ్చినటువంటి కుషానులు సామ్రాజ్యము. ఈ సిల్క్ ట్రేడ్ రూట్ అతని ఆధ్వర్యంలో ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గోల్డ్ కైన్స్, కుషాన్ గోల్డ్ కైన్స్, బాగా థిక్గా ఉన్నటువంటి బలిష్టంగా ఉన్న గోల్డ్ కైన్స్ ఇష్యూ చేశారు కుషానులు. ఆ విధంగా కుషానులు శాతవాహనుల పీరియడ్లో ఆర్థిక వ్యవస్థ బాగా బలపడి శ్రేణులు, గిల్డ్స్, మరి ఆర్థిక వ్యవస్థ బాగా పటిష్టంగా శ్రేణీస్, గిల్డ్స్, వివిధ రకాల వృత్తులు, శ్రేణులు, గిల్డ్, బ్యాంకింగ్ వ్యవస్థ, ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థలో మరి ఫ్లెక్సిబిలిటీ ఉన్నది, రిలీజియన్లో ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. సామాజిక వ్యవస్థలో ఎవరైనా కూడా ఈ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి హైరార్కీ హిందూ వ్యవస్థ ఉన్నప్పటికీ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. అంటే ఎవరైనా ఏదైనా వృత్తిని తీసుకోవచ్చు. మరి అది ఆ విధంగా రిలీజియన్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది. కాబట్టి శాతవాహనుల కాలంలో శాతవాహనులు బ్రాహ్మణ మతం పోషించని చెప్పుకున్న మొత్తం వచ్చినటువంటి యొక్క కట్టడాలన్నీ కూడా బుద్ధిస్ట్ కట్టడాలే వచ్చినాయి. ఇది స్తూపాసు, చైత్యాసు, విహారాసు మొత్తం కూడా బుద్ధిస్ట్ కట్టడాలు వచ్చినాయి. దానికి ముఖ్య కారణం ఎవరంటే శాతవాహన రాణులు కల్పించినటువంటి యొక్క గొప్ప కాంట్రిబ్యూషన్. ఆ తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్, వైశ్యులు, మరి ప్రజలు మారలేదు. ఇంకా ఇది బౌద్ధ మతము అశోకుడు కాలంలో ప్రజలు బౌద్ధ మతాన్ని పోషించారు. కాబట్టి ఆ యొక్క ఆర్థోడాక్స్ మతాన్ని అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది పోషించడంతో శాతవాహనుల కాలంలో బౌద్ధ మతమే విస్తరించింది. హిందూ మతం ఎక్కడా కూడా మన ఆనవాళ్ళు కనిపించలేదు. అది శాతవాహనుల కాలం యొక్క ముఖ్య విశేషం. పోస్ట్ మౌర్యన్ కాలంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఉదయంత్రి ఉన్నాయి, అంటే హైడ్రాలిక్ ఇంజన్స్, తర్వాత చెరువులు, కుంటలు మరి వేయించారు. మరి ఆ విధంగా నీటిపారుదల సౌకర్యాలు, మరి ఆర్థిక వ్యవస్థ, శ్రేణులు, గిల్డ్స్, మరి వివిధ రకాల వృత్తులు చిలపిస్కాసు లేదా సువర్ణకారాసు, మరి స్మిత్తర్స్, తర్వాత గోల్డ్ స్మిత్స్, బ్లాక్ స్మిత్స్, కార్పెంటర్స్, వివిధ వృత్తి సంఘాలుగా ఏర్పడి
అభివృద్ధి చెందినాయి. వివిధ వృత్తి పనులు, సామాజిక వ్యవస్థలు, మరి సామాజిక వ్యవస్థలు, వాటర్ సిస్టమ్, మరి పంచ్ మార్పిడి కైన్స్, గోల్డ్ కైన్స్, కార్షపానాసు, ఇవన్నీ మరి మార్పిడి, ద్రవ్య మార్పిడికి, ఏ వస్తు మార్పిడి పద్ధతిలో ఆర్థిక వ్యవస్థ, బలమైన ఆర్థిక వ్యవస్థ చేకూరింది. ఏది? ఈ యొక్క పోస్ట్ మౌర్యన్ కాలంలో. అది మనం ఈరోజు తీసుకున్నటువంటి డిస్కస్ చేసినటువంటి యొక్క